వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ నెంబర్ 100. ఇప్పటికి 100 మాక్ టెస్టులు జరిగినాయి. ఈ 100 మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఒక చూద్దాం. రైట్. సో విల్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1 హియర్. క్వశ్చన్ నెంబర్ 1లో చూడండి ఏమి ఇచ్చినారు. రైట్, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇందులో ఏం అడుగున్నారంటే, విచ్ ఆఫ్ ద ఆప్షన్ ఫిగర్ వెన్ రొటేటెడ్ 225 degrees యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, 225 degrees యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేయమని చెప్తున్నారు. అండ్ దెన్ 270 degrees ఇన్ క్లాక్ వైజ్, 270 degrees క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలంట. రొటేట్ చేస్తే దెన్ వాట్ విల్ బి ద రిజల్ట్ అని ఇచ్చున్నారు. రిజల్ట్ ఏమొస్తుందని అడిగారు. సో 225 degrees యాంటీ క్లాక్ వైజ్, 270 degrees క్లాక్ వైజ్ అని అంటే ఆబ్వియస్గా ఒకసారి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు వస్తున్నాను అనే బదులు డైరెక్ట్గా అక్కడి నుంచి ముందుకు వెళ్తే సరిపోతుంది. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకొని ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంతమా 45 degrees. ఏది ఎక్కువగా ఉంది, క్లాక్ వైజ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. రైట్. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చినారో, ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ వై సింబల్ లాంటివి కనబడుతుంది చూడండి మధ్యలో. ఇక్కడ ఏదో వై సింబల్స్లా వచ్చినాయి. ఈ వై సింబల్ అనేది నాకు ఇలా ఉందమ్మా. ఇప్పుడు ఇలా ఇచ్చినారు వై సింబల్ అనేది. ఓకే, ఇలా కనిపిస్తుంది వై సింబల్ లోపల. ఈ వై సింబల్ కూడా ఇప్పుడు ఏమవుతుంది, కరెక్ట్గా ఇమేజ్ అనేది 45 degrees క్లాక్ వైజ్ రొటేట్ అయినప్పుడు కొంచెం ఇది కూడా ఇలా పైకి వచ్చి ఇలా వై సింబల్లా కనబడడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా, ఈ లోపల వై సింబల్లా కనిపిస్తుంది చూడండి ఇక్కడ, అది. సో అలా ఉన్న సింబల్ ఎక్కడుంది చూడండి సార్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏదో వైట్ పార్ట్ ఉందో, ఆబ్వియస్గా ఏమవుతుంది, వైట్ పార్ట్ అనేది కొంచెం అటువైపు రొటేట్ అవుతుంది క్లాక్ వైజ్ కాబట్టి, అటువైపు రొటేట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అటువైపు రొటేట్ అయ్యి ఎక్కడుందమ్మా, ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2లో 576, 1225, 961, 552 అని ఇచ్చారు. ఈ 4 నెంబర్లు గమనిస్తే 576 అంటే 24 స్క్వేర్, 1225 అంటే 35 స్క్వేర్, అండ్ 961 అంటే 31 స్క్వేర్. అదేవిధంగా 552 అనే దానికి ఏమైనా స్క్వేర్ ఉందా, లేదు కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని ఆన్సర్గా తీసుకోలేము. సో ఈ మూడింటితో కంపేర్ చేస్తే 4th వన్ డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆల్ స్టార్స్ ఆర్ బ్యూటిఫుల్ అని ఇచ్చారు. ఇలా తీసుకున్న ఆల్ స్టార్స్ ఆర్ బ్యూటిఫుల్. తర్వాత సమ్ షైన్ ఆర్ స్టార్ అని ఇచ్చారు. సమ్ షైన్ ఆర్ స్టార్. తర్వాత ఆల్ షైన్స్ ఆర్ డార్క్. మొత్తం షైన్స్ అన్నీ కూడా డార్క్ అవ్వాలి అని చెప్తున్నారు. సో ఈ విధంగా తీసుకుంటే ఫస్ట్ వన్ సమ్ డార్క్ ఆర్ బ్యూటిఫుల్ అని ఇచ్చారు. డార్క్లో కొంతపాటు బ్యూటిఫుల్లో కనిపిస్తుందా లేదా, మీకు కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ పెట్టుకోండమ్మా. రెండోది సమ్ డార్క్ ఈ స్టార్ అని ఇచ్చారు. డార్క్లో కొంతపాటు స్టార్లో కూడా ఉంది కదా, డార్క్ ఇక్కడ ఉంటే స్టార్ ఇక్కడ ఉంది, కొంతపాటు రిలేషన్ ఉంది ఇక్కడ. జాగ్రత్తగా గమనిస్తే ఈ పార్ట్ అంతా కూడా లింక్ అయి ఉందన్నమాట. కాబట్టి ఇది కూడా ఆన్సర్ పెట్టుకుంటాం. మూడోది సమ్ బ్యూటిఫుల్ ఆర్ స్టార్స్ అని ఇచ్చారు. బ్యూటిఫుల్లో కొంతపాటు స్టార్స్లో ఉందంటే ఇదంతా బ్యూటిఫుల్ అయినప్పుడు బ్యూటిఫుల్లో కొంతపాటు స్టార్స్ కూడా ఆక్యుపై చేసిందా లేదా. సో 3 అవుతాయి కాబట్టి ఆన్సర్ పెట్టుకోవాలి. ఆల్ 1, 2 and 3 ఫాలోస్ అనేది పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం చూడండి. సో దేవేంద్రుడు అనే వ్యక్తి తూర్పు వైపు 12 కిలోమీటర్లు నడిచాడంట. ఇలా తూర్పు వైపు 12 కిలోమీటర్లు నడిచాడు. అప్పుడు అతను కుడివైపు తిరిగి 22 కిలోమీటర్లు. తూర్పు నుంచి కుడివైపు తిరిగితే ఎక్కడికి వెళ్తాం మనం, దక్షిణంకి వెళ్తాం సార్. తూర్పు నుంచి కుడివైపు తిరిగితే దక్షిణంకి వెళ్తాం. దక్షిణంలో మళ్ళీ 22 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇప్పుడు ఎడం వైపు తిరిగి 12 కిలోమీటర్లు నడిచాడు. మళ్ళీ దక్షిణం నుంచి ఎడం వైపు అంటే మళ్ళీ ఎక్కడికి వస్తాం, తూర్పుకే వస్తాం. ఓకేనా, తూర్పుకి తిరిగి మళ్ళీ 12 కిలోమీటర్లు నడిచాడు. చివరిగా అతను మళ్ళా కుడివైపు తిరిగాడంట. అంటే తూర్పు వైపు ఉన్న వ్యక్తి మళ్ళా కుడివైపు తిరిగితే ఎక్కడికి వస్తాడు, దక్షిణం వైపే వస్తాడు మళ్ళీ. సో దక్షిణం వైపు తిరిగి చివరిగా ఎంత నడిచారంట, 14 కిలోమీటర్లు నడిచారని చెప్పారనమాట. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే, అయినా అతను ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు అన్నాడు. అంటే చివరిగా తను ఏ దిశ వైపు ఉన్నాడు అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి చివరిగా ఏ దిశ వైపు ఉన్నాడు, దక్షిణం వైపు ఉన్నాడు కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత దాంట్లో భారతదేశం ఈ క్రింది ఋతువులు మార్చి నుండి ఫిబ్రవరి వరకు అవి ఏర్పడిన వరుస క్రమాన్ని అమర్చండి అని ఇచ్చాడనమాట. ఓకేనా, మార్చి నుంచి మొదలు పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు. ఓకే, దాని గురించి అడుగున్నారు, ఒకసారి చూద్దాం. మనకి ఎప్పుడు కూడా మార్చి నుంచి మొదలు పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా వసంతకాలం అని అంటాం. సో వసంతకాలం అనే దాని నుంచి మొదలు పెట్టుకోవాలి. స్ప్రింగ్ సీజన్ అంటాం కదా. సో వసంతకాలం అంటే ఉగాది వస్తుంది కదా, అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. సో ఫస్ట్ వసంతకాలం అనేది ఫస్ట్ వస్తుందమ్మా. సో 2
వసంతకాలం తర్వాత అంటే వసంతకాలం అనేది మార్చి ఏప్రిల్ వస్తే తర్వాత వచ్చేది వేసవికాలం కాబట్టి వేసవికాలం ఎక్కడ ఇచ్చినారు 5లో ఇచ్చున్నారు సార్ 2 5 అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకి ఆప్షన్ బిలో కనిపిస్తుంది చూడండి 2 5 సో తర్వాత వచ్చేది ఏంటి 3 అంటే వర్షాకాలం అంటే సమ్మర్ అయిపోయిన తర్వాత ఆగస్ట్ ఆ టైంలో మనకు వర్షాకాలం వస్తుంది తర్వాత శరదృతువు ఉంటుంది చివరిగా శీతాకాలం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళు ఇచ్చిన ఎగ్జాక్ట్ ఆర్డర్ అనమాట సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత చూద్దాం ఇక్కడ ఇచ్చిన వాటిలో కుక్క పిల్లి పెంపుడు జంతువు డాగ్ క్యాట్ పెట్ అని ఇచ్చారు సో ఖచ్చితంగా డాగ్ వేరు క్యాట్ వేరు బట్ రెండూ కూడా పెట్స్ అనమాట పెంపుడు జంతువులే కాబట్టి ఏం పెట్టుకోవచ్చు ఆన్సర్ అది మనకి ఎక్కడ కనిపిస్తుంది ఆప్షన్ సిలో కనిపిస్తుంది ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న చూద్దాం ఇచ్చిన దాంట్లో ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అని ఇచ్చారు ఏ అనే వ్యక్తి ఓకేనా ఏ అనే వ్యక్తి బి యొక్క సన్ అని ఇచ్చారు సి ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ డి సి అండ్ డి గురించి ఇక్కడ లేదు కాబట్టి రాయడానికి అవకాశం లేదు డి ఇక్కడ చూడండి డి హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి డి ఎవరంట హస్బెండ్ ఆఫ్ బి డి హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి ఇప్పుడు డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏముంది సి ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ డి అని ఇచ్చారు డి యొక్క గ్రాండ్ డాటర్ సి అంట అంటే డి యొక్క మనవరాలు సి అనమాట అయితే మనం అడిగిన ప్రశ్న ఏంటి చూడండి హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ డి ఏకి ఏమవుతారు అంటే ఏ స్థానంలో మీరు ఉంటే డి మీకు ఏమవుతారంటే మీ మదర్ వాళ్ళ హస్బెండ్ మదర్స్ హస్బెండ్ ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ సో తండ్రి అనేది ఆన్సర్ పెట్టుకోవాలమ్మా ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 8లో ఇచ్చింది ఏంటంటే ఇక్కడ QL అని కనిపిస్తున్నాయి కదా ఇది 17 L అంటే 12 హెచ్ అంటే 8 ఈ అంటే 5 ఈ విధంగా గమనిస్తే 17 12 -5 12 8 -4 8 5 -3 ఇప్పుడు -2 తీసుకుంటే 3 వస్తుంది 3 అంటే ఏంటి సి సో సి అనేది ఆన్సర్గా పెట్టుకోవాలన్నమాట దీని తర్వాత 8 8 16 48 అని ఇచ్చారు 8 1 8 8 2 16 16 3 48 48 4 196 రైట్ సార్ 192 48 40 96 అవుతుంది డబల్ చేస్తే 192 సో కాబట్టి సి 192 అనేది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం క్వశ్చన్ నెంబర్ 9లో మనకి చార్ట్ అనే పదం ఇచ్చారమ్మా చార్ట్ అనే పదం ఇచ్చి ఈ నెంబర్ని 100గా రాశారంట ఏ విధంగా రాశారో చూద్దాం 3 8 1 18 20 కలుపుకుంటే 20 + 18 38 39 47 50 సో టోటల్ 50 వచ్చింది నాకు కానీ ఇక్కడ 100 ఉందని అంటే అయితే డబుల్ అని అయ్యి ఉండాలి లేదా +50 అని అయ్యి ఉండాలన్నమాట సో +50 చేశాను సార్ రెండో దాంట్లో ఏమి ఇచ్చారు చూడండి స్మైల్ అనే పదాన్ని 108గా రాశారు సో స్మైల్ అనే పదాన్ని 108గా రాయాలి అంటే 19 13 9 12 5 ఈ విధంగా రాసుకుంటే 19 + 13 32 41 53 58 సో టోటల్ ఎంత వచ్చింది నాకు 58 వచ్చింది 58ని డబల్ చేశాను అనుకోండి ఆబ్వియస్గా 116 వస్తుంది కానీ ఇక్కడ నాకు 108 అని ఇచ్చారు సో కాబట్టి 58కి జస్ట్ 50 కలపండి 108 వస్తుంది అనమాట అంటే అక్కడ టార్గెట్ ఏంటి అంటే వచ్చిన టోటల్కి 50 యాడ్ చేయడం అనేది లాజిక్ అనమాట ఆ విధంగా చూస్తే ఇక్కడ 58 + 50 చేస్తే 108 అనేది అక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలంటే ఏం చేయాలమ్మా QUA KE అనే దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి నేను ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే 17 21 1 11 5 చూస్తే ఇది 38 39 50 అండ్ 55 55కి 50 కలిపితే ఎంత 105 సో 105 అనేది ఎక్కడ ఇచ్చారు ఆప్షన్ ఏలో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ 10th క్వశ్చన్ చూద్దాం 10th క్వశ్చన్లో మనకి డీన్ అనే పదాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నారమ్మా అంటే 4 + 2 6 5 + 2 7 a + 2 3 అదేవిధంగా 14 - 2 12 ఫస్ట్ 3 +2లు తర్వాత -2 వచ్చిందమ్మా సేమ్ అదేవిధంగా 16 + 2 18 12 + 2 14 15 + 2 17 20 - 2 18 సో RNQR లాస్ట్ది -2 రిమైనింగ్ అన్నీ కూడా +2తో రాయడం రావాలి సో ఆ విధంగా చూస్తే RNQR ఎక్కడ కనిపిస్తుంది ఆప్షన్ సిలో ఇచ్చినారు కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం క్వశ్చన్ నెంబర్ 11లో మనకి మేజర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న లెటర్స్ ఏంటంటే మనకి మేజర్ కనిపిస్తున్న లెటర్స్ ఏంటి ఉన్నాయమ్మా BPZ అనే లెటర్స్ కనబడుతున్నాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ సింగిల్ లెటర్స్ కనబడుతుంది ఇక్కడ డబుల్ కనబడుతున్నాయి మళ్ళీ ఇక్కడ కొంచెం త్రిబుల్ రాయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చూస్తే ఇక్కడ మిస్ అయిన లెటర్ ఏంటి P BPZ PP ZZZ BBB ఈ విధంగా ఇవ్వటం జరిగిందనమాట సో కాబట్టి PP ఎక్కడ కనిపిస్తుంది మనకి ఆప్షన్ డీలో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12లో ఈ 12 అండ్ 24 అనే దాన్ని ఏ రెండు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్లో ఏ రెండిట్లో మారిస్తే, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ దాంట్లో 12 24 మారిస్తే దట్ షుడ్ బి ఈక్వల్స్ టు 320 అయి ఉండాలి. ఒకలా కాకపోతే రెండో చెక్ చేస్తాం. ఇలా ఇచ్చిన రెండు ఈక్వేషన్స్లో దేంట్లో అది మ్యాచ్ అవుతుందని అడిగారు అనమాట. ఆ విధంగా గమనిస్తే ఫస్ట్ చూద్దాం. ఇక్కడ 200 మైనస్ 12 డివైడెడ్ బై 6 ఇంటూ 24 ప్లస్ 180 చేస్తే 320 అవుతుందా అని చెక్ చేయాలమ్మా. ఇది యాక్చువల్గా ఎంత అవుతుంది? అప్పుడు 2 అవుతుంది. 2 ఇంటూ 24 చేస్తే 48 అవుతుంది. 48కి 180 కలిపితే ఎంత వస్తుంది? మైనస్ 200. ఇలా ఇచ్చారు కదా, 200 మైనస్ 48 అంటే ఇది 380 అవుతుంది. 380లోంచి 48 తీస్తే ఖచ్చితంగా మనకి 2 అనేది లాస్ట్లో కనిపించాలి. ఛాన్స్ ఉందా సార్ అసలు? లేదు. అంటే ఖచ్చితంగా ఫస్ట్ది మనం చేయలేకపోతున్నాం. రెండోది చూద్దాం. 144 డివైడెడ్ బై 12 ఉన్న ప్లేస్లో 24 ప్లేస్ చేసుకుందాం. 24 ఇంటూ 8 ప్లస్ 12 ప్లేస్ చేసుకుంటే మైనస్ 56 అని తీసుకుంటాం సార్. అలా తీసుకుంటే ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తే 6 వస్తుందమ్మా. 6 8 సార్ 48. 48కి 48 ప్లస్ 12 మైనస్ 56. 48 ప్లస్ 12 ఎంత? 60. 60లోంచి 56 తీస్తే 4. సరిపోయిందా లేదా? కాబట్టి ఓన్లీ 2 మాత్రమే ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్న విషయం అర్థమైంది. కాబట్టి ఆప్షన్ ఏం పెట్టుకుంటాం ఇక్కడ? ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ఇక్కడ మరి గమనిస్తే 16, 32, 48, 80, 96 అనేవి ఇవన్నీ కూడా 16 యొక్క మల్టిపుల్సే. 16 రెళ్ళ 32, 16 మూల 48, 16 నాలుగుల 64, 16 ఐదుల 80, 16 ఆరుల 96. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 64. 64 అనేది ఎక్కడ ఇచ్చారు? ఆప్షన్ సిలో ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. 14th క్వశ్చన్ 17, 14 అంటే -3 అయింది. ఇక్కడ కూడా A to 5 అంటే -3 అయింది. సో ఆబ్వియస్గా ఇక్కడ కూడా ఏం రావాలి సార్? అప్పుడు అన్ని -3 వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా -3 తీసుకుంటే 14లోంచి 3 తీస్తే 11. 11 అంటే ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలమ్మా? కేతో స్టార్ట్ అవ్వాలి. కే అనేది ఎక్కడ ఇచ్చారు మనకి? ఆప్షన్ బితో స్టార్ట్. ఇది ఒక్కటి మాత్రమే కేతో స్టార్ట్ అయింది, మిగతా ఏవి కేతో స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ బి పెట్టుకుంటే ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత చూద్దాం. ఇక్కడ స్పేస్ అనే పదాన్ని ఈ విధంగా రాశారని చెప్తున్నారమ్మా. స్పేస్ అనే పదాన్ని ఎలా రాశారు? ECAPSగా రాశారు. అంటే సింపుల్గా ఏం చేశారు? ఇలా రివర్స్ చేశారు సార్. ఇచ్చిన అక్షరాలన్నింటినీ కూడా రివర్స్లో రాసి ఇచ్చేసారు. కాబట్టి ఇంకా అందుకని నాలెడ్జ్ అందులో ఏం లేదు, ఇంక లాజిక్ అనేది. సో కాబట్టి LANGIS అనేది ఆన్సర్ ఉండాలి. LANGIS ఎక్కడ ఉంది సార్? అది ఆప్షన్ ఏలో ఉంది. సింపుల్గా లెటర్స్ అన్నింటినీ కూడా రివర్స్ రాసి ఇచ్చేసారు. దట్ ఈస్ ద లాజిక్ ఫర్ దిస్ క్వశ్చన్. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దామా. 16th క్వశ్చన్ మనకి ఇచ్చింది ఏంటంటే, సో దీన్ని మిర్రర్ ఇమేజ్లో చూస్తే ఎలా కనిపిస్తుందని అడిగారు అనమాట. సో ఒకసారి చూడండి. ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ చూసేటప్పుడు ట్రయాంగిల్ ఏమైనా రివర్స్ అయిపోద్దా? అవ్వదు కదా. ఎలా ఉంటుంది అంటే ఇందులో చూసేటప్పుడు టాప్ బికమ్స్ బాటమ్, బాటమ్ బికమ్స్ టాప్ అనేది మిర్రర్ వాటర్ ఇమేజ్కి, లెఫ్ట్ బికమ్స్ రైట్ అండ్ రైట్ బికమ్స్ లెఫ్ట్ అనేది మిర్రర్ ఇమేజ్. కాబట్టి ఇవి జస్ట్ ఇటువైపు ట్రయాంగిల్లోనే కనిపిస్తుందమ్మా. ఆ విధంగా చూస్తే రెండింటిని డైరెక్ట్గా మనం తీసేయచ్చు. ఎందుకంటే ఇవి కంప్లీట్గా రివర్స్ అయిపోయినాయి, ఇలా తిరగబడి అమ్మ. ఈ రెండు అయితే ఆన్సర్లు అవ్వో. ఈ రెంట్లో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. అయితే రెండింటిలో డిఫరెంట్గా ఉన్నవి ఏంటో చూడండి ఒకసారి. ఇక్కడ ఇచ్చినట్టు డిఫరెంట్గా ఏముంది? హ్యాష్ ఒకేలా ఉంది, @ ఒకేలా ఉంది, డి ఇక్కడ మళ్ళీ పి దగ్గర మారించుకోండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి పి ఇలా ఉన్నప్పుడు నేను మిర్రర్ ఇమేజ్లో చూస్తే పి ఎలా కనిపించాలి? నాకు ఇలా కనిపించాలి సార్. సో అలా ఉన్నది ఎక్కడ ఉంది? ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ని పేపర్ ఫోల్డ్ చేసి ఇచ్చారు. మనం అన్ఫోల్డ్ చేసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుందని అడిగారమ్మా. ఫస్ట్ ఇలా పైనుంచి కిందకి ఫోల్డ్ చేశారు. తర్వాత ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేస్తే నాకు ఫైనల్గా పిక్చర్ ఇలా కనిపిస్తుంది. రైట్, ఫైనల్గా పిక్చర్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను అన్ఫోల్డ్ చేస్తే ఎలా కనిపిస్తుందని అడిగారు. అన్ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఎలా కనిపిస్తుందమ్మా? ఇప్పుడు ట్రయాంగిల్ ఇలా రైట్ తీసినప్పుడు ఎలా ఉంటుంది? నేను మళ్ళీ టాప్కి తీస్తానంటే ఏమవుతుంది? ఇలా రివర్స్ అవుతాయి అన్నమాట ట్రయాంగిల్స్. మనం ఎప్పుడైతే ఈ మిర్రర్ ఇమేజ్ ఇలా పేపర్ కటింగ్ అనే దాన్ని మనం టాప్కి తీసుకెళ్తామో అది వాటర్ ఇమేజ్లో చూడాలి. లెఫ్ట్ టు రైట్కి మనం అన్ఫోల్డ్ చేస్తామో దాన్ని మనం మిర్రర్ ఇమేజ్లో చూసుకోవాలి. ఇలా రావాలి సార్ ట్రయాంగిల్స్ అనేవి. కానీ ఒకసారి చూడండి, ఇక్కడ ఆప్షన్ బిలో అన్ని పైకే చూస్తున్నాయి ట్రయాంగిల్స్ అన్నీ కూడా. ఇక్కడ కూడా అన్ని పైకే చూస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఈ రెండు అయితే ఆన్సర్స్ అవ్వడానికి ఛాన్స్ లేదమ్మా. తర్వాత ఒకసారి చూస్తే ఇప్పుడు ఇక్కడ షేడెడ్ పార్ట్, వైట్ కలర్ పార్ట్ ఇక్కడ కిందన కనిపిస్తుంది కాబట్టి పైకి వెళ్తే పైన కనిపించాలి. వైట్ కలర్ షేడ్ అనేది పైన కనిపించాలి సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కిందనే కనిపిస్తుంది, ఇక్కడ మాత్రమే పైన కనిపిస్తుంది. ఇక్కడ ఆన్సర్ పెట్టుకోవచ్చు, డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 18లో 16 30 ఇలా ఇచ్చినారు కదా. సో 16ని 38గా రాయాలంటే ఎలా రాయొచ్చు? 16 రెళ్ళ 32 అయింది, ప్లస్ 6 చేస్తే 38గా రాసుకోవచ్చు. వాట్ అబౌట్ 67? 67 ఇంటూ 2 విల్ బీ 134, ప్లస్ 7 చేస్తే ఐ విల్ గెట్ 141. In such case, why I have added 6 and why I have added 7 here?
6 ఎందుకు యాడ్ చేశాను, 7 ఎందుకు యాడ్ చేశాను అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓకే, ఇక్కడ 6 అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్లో చివరి నెంబర్ సార్, ఇక్కడ 7 అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్లో చివరి నెంబర్ అనమాట. కాబట్టి ఇచ్చిన డిజిట్స్లో చివరి నెంబర్ని మళ్ళీ దానికి ఇంటూ 2 చేసిన తర్వాత యాడ్ చేస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే చూడండి ఒకసారి, ఇప్పుడు నేను 93 ఇంటూ 2 చేస్తే ఆబ్వియస్గా 186 వస్తుంది. ప్లస్ దానికి ఇప్పుడు ఏం యాడ్ చేయాలి, నేను 3ని యాడ్ చేయాలి. సో 3 యాడ్ చేసుకుంటే ఆన్సర్ విల్ బి 189. ఆప్షన్ బి అనేది ఆన్సర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉందమ్మా. తర్వాత చూద్దాం, ఇక్కడ ఇచ్చిన ఇమేజెస్లో యాజ్ ఇట్ ఈజ్ ఇమేజ్ ఎందులో ఉందని అడుగుతున్నారు అనమాట. ఎంబెడెడ్ ఫిగర్స్ అంటాం కదా, ఎందులో ఉందని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి సార్ ఒకసారి, ఇక్కడ నాకు ఇలా ట్రయాంగిల్స్లో రావాలి, ఇలా ట్రయాంగిల్స్లో రావాలి. అలా ట్రయాంగిల్స్లో తీసుకోవడానికి అవకాశం ఉందంటే ఇక్కడ ట్రయాంగిల్ తీసుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ తీసుకోవడానికి అవకాశం ఉంది, సెంటర్లో లైన్ రావాలి, ఇలా ఉంది. కానీ పైనుంచి ఇలా ట్రయాంగిల్ రాలేదమ్మా కిందకి, సో ఇది ఆన్సర్ అవ్వదు. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇలా పైనుంచి తీసుకోవడానికి, ఇలా పైనుంచి ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ, అలా పైనుంచి ఇక్కడ కూడా లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ ట్రయాంగిల్ అనేది మనకు పై వరకు వెళ్ళాలా, ఇక్కడ ట్రయాంగిల్ పై వరకు వెళ్ళలేదు, అంటే ఆప్షన్ బి కూడా ఆన్సర్ కాదు, ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ అబ్జర్వ్ ద లాస్ట్ క్వశ్చన్ హియర్, క్వశ్చన్ నెంబర్ 20 చూద్దామమ్మా. క్వశ్చన్ నెంబర్ 20లో మనకి ఇచ్చింది ఇలా నెంబర్స్ ఇచ్చి ఎలా ఫామ్ అవుతాయని అడిగారు. ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఈ నెంబర్స్ని ఎలా తయారు చేశారు అంటే, ఇప్పుడు సపోజ్ 6 అనే నెంబర్ తీసుకున్నానమ్మా, రైట్. సో 6 అనే నెంబర్ మిడిల్లో ఉంది, 6 అనే నెంబర్ తీసుకుంటే 6 ఇంటూ 2 ఎంత అవుద్ది, 12 అవుతుందమ్మా. ఆ 12లోంచి ఇక్కడ ఉన్నటువంటి 3 ఉంది కదా, ఈ 3ని ఎలా రాసుకున్నారంటే 12 మైనస్ 3 ప్లస్ 1గా రాశారమ్మా. మళ్ళీ చెప్తాను చూడండి, 6 ఇంటూ 6ని డబల్ చేశారు, 12 అయింది. ఆ 12లోంచి ఇక్కడ ఉన్న నెంబర్కి +1 చేసి మైనస్ చేస్తున్నారు. సో 12 మైనస్ 4 ఎంతమ్మా, 8. అదే 8 ఇక్కడ కనిపించింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మీరు, 32 ఇంటూ 2, 32 ఇంటూ 64, 64లోంచి ఏం మైనస్ చేయాలి ఇప్పుడు మనం, ఇక్కడ ఉన్న నెంబర్కి +1 చేసి మైనస్ చేయాలి. కాబట్టి 5 + 1 అది తీసుకుంటే 64లోంచి 6 తీస్తే 58. అదే ఇచ్చున్నారు కదా అక్కడ. మూడోది, ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం కావాలి సార్, 19 అని, ఇప్పుడు 18 కాబట్టి 19 తీయాలి. దేంట్లోంచి 19 తీయాలి, ఇక్కడ ఇచ్చిన దేనైతే మల్టిప్లై చేస్తాం, మల్టిప్లై చేసి దానిలోంచి 19 తీయమని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు అలా గమనిస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో 126 తీసుకున్నాను అనుకోండి, 126 ఇంటూ 2 తీసుకున్నాను అనుకోమ్మా. 126 ఇంటూ 2 అంటే ఎంత, 252 మైనస్ అందులోంచి ఏం చేయాలి, ఇప్పుడు 18 + 1ని మైనస్ చేసుకోవాలి. 18 + 1ని మైనస్ చేసుకుంటే 250లోంచి -19 తీస్తే 233. అదే ఆన్సర్గా రావడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ద లాజిక్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ బి పెట్టుకుంటే ఈ ప్లేస్లో, దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.